వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నాడు వేమిరెడ్డి దంపతుల కోసం తన ఎమ్మెల్యే సీట్ను త్యాగం చేసిన యువనేత పోలంరెడ్డి దినేష్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరబోతుందా? ఈ నెలలో ఖాళీ అవుతున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీటు దినేష్ రెడ్డికి దక్కనుందా? చంద్రబాబుకు అత్యంత ఆప్తులుగా మారిన వేమిరెడ్డి దంపతులు దినేష్ రెడ్డికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నారా? నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఆ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మెట్ట ప్రాంతమైన కోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, గుర్తింపు ఉన్నాయి. అలాంటి ప్రతిష్టాత్మక స్థానంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా అద్భుత విజయాలు సాధించి తన సత్తా చాటారు. నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన గెలవడం అప్పట్లో ఒక సంచలనం. ఆ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజల్లోకి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ లీడరే పోలంరెడ్డి దినేష్ రెడ్డి. చాలా చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి నిరంతరం ప్రజల్లో తిరగడం దినేష్ రెడ్డి నైజంగా మారిందే. ముఖ్యంగా 2019 నుండి 2024 మధ్యకాలంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యలపై ఎన్నెన్నో ధర్నాలు, ఆందోళనలు, భారీ ర్యాలీలను స్వయంగా నిర్వహించారు. ప్రజాపక్షాన నిలిచి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొనే యువ నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతంగా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ ప్రభుత్వ వేధింపుల వల్ల ఎన్నో పోలీస్ కేసులను సైతం భరించారు. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఆయన రాత్రి పగలు అనకుండా తీవ్రంగా కృషి చేశారు. అయితే అంతవరకు అంతా సజావుగా సాగుతున్న తరుణంలో 2024 ఎన్నికల వేళ కోవూరు రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. గతంలో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ పెద్దలతో విభేదించి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో నెల్లూరు రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. వెంటనే టీడీపీ అధిష్టానం ఆయనకు నెల్లూరు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించడం కూడా జరిగిపోయింది. ఇదే సమయంలో ఆయన సతీమణి ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా అసెంబ్లీ బరిలో నిలవాలని ఆకాంక్షించారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఆమెకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారనే అంశంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఉత్కంఠ నడిచింది. చివరకు కోవూరులో తెలుగుదేశం పార్టీని ఉరకలు పెట్టిస్తున్న యువనేత పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్థానాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కేటాయించాల్సి వచ్చింది. ఈ అకస్మాత్తు నిర్ణయంతో అప్పట్లో పోలంరెడ్డి దినేష్ రెడ్డి వర్గీయులు, అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఖచ్చితంగా దినేష్ రెడ్డి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్న తరుణంలో ఈ మార్పు జరగడం వారిని కలచివేసింది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి భారీ ప్రజాభిమానం ఉన్న వైసీపీ మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డిని ఆయన బలంగా ఢీకొట్టారు. సొంత నిధులు ఖర్చు చేసి కష్టపడ్డ తమ నాయకుడిని కాదని వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడమేంటని ఆ వర్గం ఆవేదన చెందింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరూ కలిసి దినేష్ రెడ్డిని అమరావతికి పిలిపించి మాట్లాడారు. ఆయనను సముచితంగా బుజ్జగించి భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం అప్పట్లో ఒక బలమైన హామీ ఇచ్చింది. ఎన్నికల అనంతరం దినేష్ రెడ్డికి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఈ కార్పొరేషన్ పదవిపై సాధారణ ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో దినేష్ రెడ్డి వర్గీయులు సంతృప్తి చెందలేదు. క్షేత్రస్థాయిలో సరైన గుర్తింపు లేని ఇటువంటి చైర్మన్ పదవి ఇవ్వడం వల్ల రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉంటుందని వారు ప్రశ్నించారు. ఈ అసంతృప్తిని గమనించిన టీడీపీ పెద్దలు త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన ఏ రాజకీయ నియామకాల్లోనూ దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ నెలలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ ఖాళీ అయ్యే స్థానాల్లో ఒక సీటు ఖచ్చితంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డికి వస్తుందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైందని దినేష్ రెడ్డి వర్గీయులు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. పార్టీ కోసం చేసిన త్యాగానికి గుర్తింపుగా చంద్రబాబు నాయుడు ఈసారి తప్పకుండా న్యాయం చేస్తారని వారు బలంగా నమ్ముతున్నారు. అధిష్టానమిచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఆశిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలంరెడ్డి వర్గం ఎదురుచూస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో కోవూరు టీడీపీ శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
గవర్నర్ కోటాలో భర్తీ కానున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చే నెలలో కొత్త వ్యక్తుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. పొలిటికల్ సమీకరణాల ప్రకారం చూస్తే ఈసారి దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు రావడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సీనియర్ ఆశావాహులు ఈ రేసులో పోటీ పడుతున్నారు. ఈ తీవ్రమైన పోటీ మధ్య దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ నెల్లూరు రాజకీయాల్లో నెలకొంది. ఎన్నికల వేళ వేమిరెడ్డి దంపతుల కోసం చిట్ట చివరి క్షణంలో తన సీటును త్యాగం చేసిన దినేష్ రెడ్డిపై అందరికీ సానుభూతి ఉంది. అందుకే ప్రస్తుతం వేమిరెడ్డి దంపతుల ఆశీస్సులు, పూర్తి మద్దతు దినేష్ రెడ్డికి నిండుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులుగా మారారు. నెల్లూరు జిల్లాలో ఏ చిన్న రాజకీయ నిర్ణయమైనా, పెద్ద అభివృద్ధి పనైనా వేమిరెడ్డి సలహాతోనే చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే వేమిరెడ్డి కుటుంబానికి కూటమిలో ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా సైతం చంద్రబాబు నాయుడు ప్రశాంతిరెడ్డికి అవకాశమిచ్చారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో దీనిని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు వద్ద వేమిరెడ్డి దంపతులకు ఉన్న రాజకీయ పట్టు దినేష్ రెడ్డికి ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. తమకు అత్యంత సముచిత స్థానం కల్పించిన వేమిరెడ్డి దంపతులు దినేష్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తమ వంతు సహకారం అందిస్తారని భావిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గనుక గట్టిగా చెబితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటున్నారు. ఈ విషయంలో దినేష్ రెడ్డి ప్రధాన అనుచరులు, వర్గీయులు చాలా నమ్మకంగా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. తమ యువ నాయకుడు దినేష్ రెడ్డి నాడు వేమిరెడ్డి ప్రశాంతి కోసం ఎమ్మెల్యే సీటును ఎలాంటి గొడవలు లేకుండా త్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు వేమిరెడ్డి దంపతులు చంద్రబాబు నాయుడును ఎలాగైనా ఒప్పించి దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇంపించాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాల్లో ఇచ్చిన మాట ప్రకారం వేమిరెడ్డి కుటుంబం ఈ యువనేతకు వెన్నుదన్నుగా నిలవాలని స్థానిక క్యాడర్ కోరుకుంటుంది. మరో కొద్ది రోజుల్లోనే 2 ఎమ్మెల్సీ సీట్ల భర్తీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు వస్తుందా లేదా అనేది నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. 2029 ఎన్నికల్లో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఖచ్చితంగా జిల్లాలో ఏదో ఒక చోట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ఇప్పటికే చాలాసార్లు మీడియాతో కూడా ధీమాగా చెప్పారు. మరి ఈ క్లిష్ట సమయంలో జిల్లాలోని టీడీపీ పెద్దలు మరియు వేమిరెడ్డి దంపతులు దినేష్ రెడ్డికి ఎలాంటి సపోర్ట్ చేస్తారో. పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కేసులు భరించి చివరి నిమిషంలో సీటును త్యాగం చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఈసారైనా న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు కోవూరు రాజకీయాల్లో పెద్ద సస్పెన్స్ గా మారింది. వేమిరెడ్డి దంపతుల మాటను చంద్రబాబు నాయుడు ఎంతవరకు మన్నిస్తారు? దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కితే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.